ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి ఈ ఆరాధనకి ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆమేన్. చదవండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి రోజు తెలియజేస్తున్న విషయం అది ఏమిటంటే, నీకు ఉపదేశం అనేది చేస్తాను అని అన్నాడు. రెండోది, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను అని అన్నాడు. మూడవది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని అన్నాడు. ఈరోజు 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఒకటి, నీకు ఉపదేశాన్ని చేస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదు మహారాజు. ఆయన ఒక రోజున మాట చెప్తాడు. ఈ మాట పలకడానికి గల కారణం సమూయేలు రాసిన 2వ గ్రంథం 23వ అధ్యాయము 2వ వాక్యం నుండి, అది యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని అన్నాడు. ఆమేన్. చెప్పాలి. హల్లెలూయా. ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు ఆయన మాట్లాడుచున్నాడు. ఏమని? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోటన ఉన్నది అని చెబుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్న ఆ వాక్కు ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడు అనంటే, నీకు ఉపదేశము చేస్తాను అని అన్నాడు. ఉపదేశం ఎందుకు దేవుడు మనకు చేస్తానన్నాడు? ఉపదేశంలో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు మనం గమనించి చూస్తాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్యాన్ని
మనం చదువుతున్నాం. ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. అలాంటి వారు కీడు వచ్చిన భయం అనేది లేక నెమ్మదిగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించినట్లయితే, ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తారు. దేవుడు మనకు ఒక ఉపదేశాన్ని చేస్తామా అన్నాడు. ఎందుకు ఆయన ఉపదేశాన్ని మనం ఎందుకు చేస్తానన్నాడు? గమనించారా? అసలు ఉపదేశం అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను మనం గమనించి వస్తాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వాక్యాలు మనం చదువుతున్నాం. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించున్నాను. అది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు ఉపదేశాల గురించి మాట్లాడాడు. ఉపదేశము అంటే ఏమిటి? ఉపదేశం అంటే ఏమిటి అనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళికి గొప్ప విమోచన కలుగ చేశాడు. ఆయన మన పాపాల నిమిత్తమై చనిపోయాడు. ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై లేపబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఉపదేశం. అందుకే పౌలు గారు అన్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించున్నాను అని అన్నాడు. గమనించండి, ప్రతి మనిషి కూడా మారు మనసు పొంది ఖచ్చితంగా మారు మనసు పొందాలి. పౌలు గారు తెలియచేస్తాడు. అదేమిటనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యంలో ఆయన తెలియచేస్తున్న విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మనకు కనిపిస్తాయి. అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఉపదేశం అంటే మారు మనసు పొందాలి. ఎవరైతే పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉన్నారో వారు లేపబడాలి. క్రీస్తుతో కూడా లేపబడాలి. ఆయన లేపబడ్డాడు కదా. లేఖనుల ప్రకారము, గమనించండి, లేఖనుల ప్రకారము ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున ఆయన
లేపబడ్డాడు. అదే ప్రకారంగా ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా లేపబడాలి. సచ్చిన వాళ్ళు మారు మనసు పొంది, చూడండి, మారు మనసు లేకుండా చాలా మంది మారు మనసు లేకుండా ఉన్నారు. ఇంకా బాప్తీసం పొందరు. వాళ్ళందరూ సచ్చిన వాళ్ళు చూడాలంటే మహా కష్టం, చాలా భయం. బ్రతుకున్నప్పుడే పక్కనే కూర్చున్నారు, చనిపోతే పక్కన కూర్చోండి. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమై ముంచుడు బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. అది ఉపదేశం. నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగిస్తున్నాను అని అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా నివసిస్తారు. కీడు వచ్చినా ఏ మాత్రం భయం అనేది లేకుండా నెమ్మదిగా బ్రతుకుతారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం గమనించినప్పుడు, నా కుమారుడా, నా ఉపదేశాన్ని నువ్వు మరవకూడదు, నా ఆజ్ఞల్లో హృదయపూర్వకముగా గైకొనాలి. అవి నీకు దీర్ఘాయునిస్తాయి, సుఖజీవంతో గడిచే సంవత్సరాలను ఇస్తాయి, శాంతిని నీకు కలుగ చేస్తాయి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయము అది ఏమిటంటే, నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవవద్దు, నా ఆజ్ఞల్లో హృదయపూర్వకంగా గైకొను, అవి నీకు దీర్ఘాయునిస్తాయి, ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్లు చేస్తాయి. ఉపదేశం. అందుకే దేవుడు ఈ రోజు అన్నాడు, నీకు నేను ఉపదేశం చేస్తాను అన్నాడు. ఎందుకో తెలుసా? మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని. అవి నీకు దీర్ఘాయునిస్తున్నాయి, సుఖ జీవంతో కలిసే సంవత్సరాలను ఇస్తాయి, శాంతిని నీకు కలుగు చేస్తాయి, శాంతిని ఇస్తాయి. మనిషి జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఆకారానికి మనిషి దిట్టంగా కనిపించినా, ఆకారానికి కనిపించినా మనిషి జీవితంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు. పైకి మాత్రం దాబుసారిగా పైకి కనిపిస్తున్నారే కానీ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఈ రోజున మన జీవితంలో శాంతి కలుగు చేయాలని కోరుకున్న దేవుడు ఆయన అంటాడు, నా ఉపదేశాన్ని నీకు చేస్తాను, నువ్వు చక్కగా దాన్ని అంగీకరించాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని మర్చిపోవద్దు, అది ఎన్నటికీ నువ్వు మర్చిపోకూడదు. నీ జీవితంలో ఎప్పటికైనా ఎన్నటికైనా సరే దాన్ని మర్చిపోకూడదు. ఇంకా ఆ ఉపదేశం అనేది ఇంకా ఏం చేస్తున్నారంటే, సమత
సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయంలో 8, 9, 10 వాక్యాలు మనం గమనించినప్పుడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగుతున్నది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును చూడు, నీ ఆస్తిలో భాగాన్ని ప్రథమ ఫలాన్ని దేవుడైన యెహోవాకు ఇచ్చుము. అప్పుడు నీ కొట్లో ఉన్న ధాన్యమును సమృద్ధిగా ఉండను. నీ ద్రాక్షారసము కొత్త ద్రాక్షారసము అవి పొంగి పొర్లుతా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని యెహోవా అంటాడు, నా ఉపదేశాన్ని అంగీకరించు, నా ఉపదేశాన్ని మరవకూడదు. ఆ ఉపదేశం నీకు ఏం చేస్తుందంటే నీ దేహానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది, నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎముకలకి సత్తువును కలుగు చేస్తుంది. ఎముకల్లో బలం ఉంటేనే మనిషి స్టాండర్డ్ గా ఉంటారు. బలముగా ఉండాలి అని అంటే ఎముకల్లో సత్తువు అనేది ఉండాలి. ఆ సత్తువు ఎప్పుడు వస్తుందంటే ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు. కొంతమంది ఉపదేశాన్ని అంగీకరించరు, పెడసెవులు పెడతారు, వారి ఇష్ట కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి మెచ్చినట్టుగా కోరుకున్నట్టుగా ప్రవర్తిస్తారు. జీవితంలో దేహంలో ఆరోగ్యం లేకపోవడం, ఎముకలో సత్తువ లేకపోవడం, దీనికి కారణం పరిశుద్ధ గ్రంథం లేఖనాలు మనకి హెచ్చరిస్తూనే ఉన్నాయి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవుడైన యెహోవాకి ఇవ్వాలి. బైబిల్ గ్రంథం లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. నీ ఆస్తిలో భాగాన్ని తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వాలి అని అన్నాడు. అంటే ఇచ్చింది దేవుడే కనుక ఆయనే మనకి ఇచ్చింది ఆయనే కాబట్టి మనం ఆయనకి 10వ భాగం ప్రథమ ఫలం అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఓసారి ఒక తండ్రి గారు తన కుమారుడికి బిస్కెట్ ప్యాకెట్ వాడు తీసుకొచ్చాడు. ఎంతలా ఉంది బిస్కెట్ ప్యాకెట్? ఎంత ఉంది బిస్కెట్ ప్యాకెట్? పెద్దది. తీసుకొచ్చి తన కుమారుడికి ఇచ్చాడు. ఆ పిల్లవాడు ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని చిచ్చుకొని తింటున్నాడు. తండ్రికి అనిపించింది, పిల్లవాడి దగ్గర వచ్చి ఒక బిస్కెట్ తీసుకొని తినాలనిపించింది. పిల్లవాడి దగ్గర తీసుకొని తినేది చాలా మధురంగా ఉంటుంది, చాలా తీపిగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆశపడతారు. పిల్లల దగ్గర నుంచి ఏదైనా కొంచెం తీసుకొని వాడికి ఇస్తారు. అంత ఇచ్చినా కొంచెం పెట్టినారా తల్లి, అమ్మ కొంచెం పెట్టు, కొద్దిగా కొంచెం పెట్టున్నా అని అడిగి తీసుకొని ఏమో బాగుందో, అసలు ఎంత మధురంగానదో, ఎంత బాగున్నదో అన్నట్టే పిల్లలు తింటా మురిసిపోతా. నేను ఇచ్చే తీసుకుంటూ అంత బాగున్నదా అని అనుకుంటారు పిల్లలు. ఆ పిల్లవాడిని తండ్రి అడుగుతున్నాడు, నాన్న
ఒక్క బిస్కెట్ పెట్టినాను, ఒకటి పెట్టి. ఎంత పెద్దది కదా బిస్కెట్ ప్యాకెట్, ఎంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కదా, ఎంత లాభం కదా. ఒక్కటి పెట్టి ఒక్కటి పెట్టినానంటే లోపల నుంచి తీసాడు. అని తీసాడు. తండ్రి అనుకుంటున్నాడు, అబ్బా నాకు ఒకటి పెడుతున్నాడు, నేను ఖచ్చితంగా ఒకటి తింటాను అని తాను చాలా ఫీల్ అయిపోతున్నాడు. చాలా అసలు ఇస్తున్నాడు, నాకు పర్వాలేదు, నాకు ఇచ్చేస్తున్నాడు అని తండ్రి చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు ఏం చేశాడు తెలుసా, ఆ ప్యాకెట్ లో ఉన్న బిస్కెట్ ఒకటి తీసి ఆ ఒక్కటి దాంట్లోనే అని తుంచి, ఒకటి ఇవ్వకుండా తుంచి, ఇదిగో నాన్న తీసుకో అని పెట్టుకున్నాడు. అచ్చన్న అది ఇచ్చాడు. బిస్కెట్ కూడా ఇవ్వలేదు, బిస్కెట్ కూడా ప్యాకెట్ ఇచ్చాడు కదా తండ్రి. ఎంత పొడుగునున్న ప్యాకెట్, ఎంత రానున్న ప్యాకెట్ ఇచ్చాడు కదా తండ్రి. ఒక్కటే కదా అడిగింది. అర్థమైంది అనుకుంటారు. ఒక్కటే కదా ఆయన అడిగింది. దేవుడు మనల్ని ప్రేమించి మన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమీ లేకుండా ఈ లోకానికి వస్తే మంచి స్థలాన్ని, మంచి ఇల్లును, ఉద్యోగాలను, చేతి నిండా డబ్బులు, చేతుల నిండా డబ్బులు, బ్యాంకు నిండా డబ్బులు. దేవుడు ఇంతగా ప్రేమించి వెండి బంగారాలు దేవుడు మనకు ప్రేమించి దేవుడు అన్ని ఇస్తే ఆయన అడిగింది ప్రథమ ఫలం, దశమ భాగం ఒకటే అడిగింది ఆయన. దానిలో ఒక 10-15 బిస్కెట్లు ఉంటాయి, దానిలో లోపల చాలా ఉంటాయి, కానీ అడిగింది ఒకటే. ఆ ఒక్కటి కూడా ఇవ్వకుండా తుంచి పెడుతున్నారు, తుంచి పెడుతున్నాడట. తుంచి ఆ ఒక్కదాన్ని తుంచి పెడుతున్నారు. రెండో రోజు బిస్కెట్ ప్యాకెట్ కొంటాడా, తీసుకొస్తాడా? తండ్రి ఒకసారి చెప్పండి, కొంచెం కాదు మీ మనసు ఒకసారి చెప్పండి, తీసుకొస్తారా? బిస్కెట్ ప్యాకెట్ బాగొట్టుకోలేదు ఎందుకండి, అంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్ ఒక్కటే కదా ఆయన అడిగింది. ఆయన అడిగింది ఒకటే కదా, ఆ ఒకటి చేస్తే అయిపోతుంది కదా. నీకు రెండో రోజు మళ్ళా బిస్కెట్ ప్యాకెట్, ఎంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్, ఎంత రన్న బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు కదా నీకు. ఏంటి ఆలోచిస్తారు? ప్రైజ్ హల్లెలూయా. సరే ఆలోచించండి. ఇకనైనా జాగ్రత్త పడదాం. ఎంతకాలం చేయలేకపోతే ఇకనైనా జాగ్రత్త పడదాం, ఇకనైనా వచ్చి అవగాహన పొందాం. పరిశుద్ధ గ్రంథ లేఖనాలను తెలియచేస్తున్న విషయం, దేవుని యొక్క ఉపదేశాన్ని మరవకూడదు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవద్దు. అవి నీ జీవితానికి, నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి, నీ ఎముకలకు సంతోషిస్తున్నాయి, నీ కొద్దిలో ధాన్యము సమృద్ధిగా ఉండాలి అంటే క్రొత్త ద్రాక్షారసం అది పొంగి పొర్లుతూ ఉండాలి అంటే ఉపదేశాన్ని అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఉపదేశం మన ఎక్కడికి ఎలా వస్తుంది అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. నా ఉపదేశము వానవలే కురుస్తుంది, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు సిముకు వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
మనకు తెలియజేస్తున్న విషయం అదేమిటంటే, నా ఉపదేశము వాన వలె కురుస్తుంది అని అన్నాడు. ఇప్పుడు అందరినీ వాక్యము ఉపదేశం అందరినీ తడుపుతూ ఉంది. అందరికి వచ్చి తడిపేస్తుంది. అందరినీ చల్లబడిపోతారు. నెమ్మది లేకుండా ఎండలో, భయంకరమైన ఎండలో, భయంకరమైన శ్రమలో, నిందలో, అవమానాల్లో కృంగిపోయి చాలా బాధపడి దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయన ఉపదేశాన్ని వాన వలె కురిపించి అందరినీ కూల్ చేస్తున్నాడు, సమాధానం చేస్తున్నాడు, అందరినీ నెమ్మది పరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెమ్మది పరుస్తున్నాడు, అందరినీ కూడా నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. ఈ రోజున చెప్పబడిన విషయాన్ని ఒక్కసారి గమనించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, రెండవదిగా ఆయన తెలియజేస్తున్న విషయము అదేమిటంటే, నీవు నడవలసిన మార్గంలో నేను నీకు బోధిస్తాను అని అన్నాడు. నడవలసిన ఒక మార్గం అనేది ఉంది. మనం నడవలసిన ఒక మార్గం ఉంది. మన ఇష్టానుసారమైన మార్గాలలో మనం నడిపించబడకూడదు. మనకు ఒక మార్గాలు ఉన్నాయి. దేవుడు మనకు కలుగు చేసిన మార్గం ఒకటి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజున ఆయన మాట్లాడిన మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేనే మార్గం, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకి వెళ్ళలేరు. యేసయ్య చెబుతున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళేది. పరలోకానికి చేరాలనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో కానీ వస్తే పరలోకానికి చేరతాం. దేవుడైన యెహోవా ఆయన మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఒక రోజున ఇశ్రాయేలు జనమందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు. వారు బయలుదేరి వెళ్తున్నారండి. నేను చెప్పే మాటలు నిర్గమకాండము 13వ అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తాయి. బయలుదేరి వెళుతున్నారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం కూడా ప్రార్థన చేస్తే దేవుడు పాయన చేశాడు. 6 నెలల మీద వారు విడిపోతున్నారు. ఎర్ర సముద్రాన్ని దాటుకొని వెళ్ళిపోయారు. నీళ్లు కావాలంటే మంచినీళ్ళు ఇచ్చాడు. ఆహారం కావాలంటే పైన ఆకాశం నుండి ఆహారాన్ని పంపించాడు. దేవతలు పూజించే ఆహారం నరులకు ఇచ్చాడు దేవుడు. వారు ప్రయాణం చేస్తున్నారు. 21వ వాక్యంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభముగాను, వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి, వారికి ముందుగా ఉండి నడుస్తూ ఉండేను. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించినట్లయితే, వారు పగలు రాత్రియు ప్రయాణం చేస్తున్నారు. లక్షలాది మంది జనాలు ప్రయాణం చేస్తుంటే, పగలు ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి చూస్తే అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఎలుగునిచ్చేదానికి మనకు కరెంట్ ఉంది కాబట్టి లైట్లు వేసుకున్నాం. అరణ్యంలో కరెంట్ ఎక్కడిది? రాత్రి పూట దేవుడు ఒక వెలుగునిస్తున్నాడు, పగలేమో మేఘస్తంభంగా ఉన్నాడు. మేఘం చల్లట మేఘస్తంభాన్ని పెట్టాడు. ఎందుకంటే మనం ఎండకి ఎక్కడ అలసిపోతామో, వడగాలి తగిలి పడిపోతామేమో, సోలిపోతామేమో, ఎక్కడ నిరసించిపోతామో అని ఆయన మేఘస్తంభాన్ని పెట్టాడు. త్రోవలో, మార్గములో క్రీస్తునందు ప్రియ దేవుడు పెట్టారా? యేసయ్య మార్గమై ఉన్న దేవుడు. ఆ మార్గంలో నడిచే వారికి దేవుడు పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి, అక్కడ రాయబడి ఉన్న మాట, వారికి ముందుగా దేవుడు. చూడండి, మన ప్రభువు ఎవరనంటే ఆయన ప్రధాన కాపరి, పరక్రమశాలి మన ముందు నడుస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలములను సరళం చేస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఎందుకని? మనం వెళ్ళే మార్గాలలో ఆ మాట యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వాక్యం. అదిగో 45వ అధ్యాయము యెషయా గ్రంథం 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలములను సరళము చేస్తాను. చూసారా? మన జీవితాలలో మనం వెళుతూ ఉంటే, ప్రయాణం చేస్తున్నప్పుడు, మార్గంలో వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మెట్ట వస్తుంది. ఇప్పుడంటే గవర్నమెంట్ వాళ్ళు పొక్లేని తీసుకొచ్చి, ఆ జేసీబీని తీసుకొచ్చి అదంతా సదనం చేసి రోడ్డు వేస్తున్నారు. ట్రైన్ పోయేదానికి కూడా సదనం చేసి, చక్కగా సదనం చేసి ట్రైన్ కానీ, బస్సులు కానీ, రోడ్లు అన్నీ వేస్తున్నారు. మార్గంలో మనం వెళ్ళే మార్గాలలో కొన్నిసార్లు మెట్ట వస్తాయి. మెట్ట వచ్చినప్పుడు ముసలోడు పైకెక్కలేరు, చిన్న పిల్లలు పైకెక్కలేరు. ఎక్కాలంటే కష్టం, దిగాలన్నా కష్టం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అడ్డుబండ లాంటివి అనేకమైన రకరకాలమైన సమస్యలు మనిషిని విలవిలలాడిస్తున్నాయి. మనిషి రోజున మెట్ట వచ్చిందని, మార్గంలో వెళుతున్నప్పుడు మెట్ట వచ్చిందని చాలా భయంకరంగా ఉండిపోయారు. ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, దీన్ని ఎలా జయించగలం, మన పరిస్థితి ఏంటి? దేవుడు ఆయన సరించి మనతో మాట్లాడే మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. ఏం పర్వాలేదు, వచ్చిన సమస్యలు ఏదైనా సరే దాని పరిష్కారం చేస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సమస్య
సమస్యను క్రియేట్ చేస్తానన్నాడు. మన దేవుడు ముందు వెళ్తున్నాడు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు. మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడు? మనల్ని అడ్డుబండలన్నింటినీ కూడా తొలగించి అన్ని సరళం చేసి మనం నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళుతున్నాము? ఈ రోజున మన ప్రయాణం ఎక్కడికి? ఎవరు నడిపించేది? ఎవరు? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక ఏమైతే విన్నాడో వాటిని బోధించి సమరూపము సంగతులన్నింటినీ మీకు తెలియచేయును. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం లేఖనాలు మనం తెలియజేస్తున్న విషయం, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవిస్తున్న రోజుల్లో ఆయన చెప్పిన యొక్క మాటలు ఇవి. సత్యస్వరూపి ఆత్మదేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన ధన్య ఉండి, సముద్రం ధన్య ఉండి వల వేస్తున్నాడు, లాగుతున్నాడు, వల వేస్తున్నాడు, లాగుతున్నాడు. చేపలు పడట్లేదు. యేసు ప్రభు అన్నాడు, శివలా నీ దోణిని కాస్త లోతుకి నడిపించు అని అన్నాడు. ఏంటయ్యా బయట ఉంటాడు, దరిద్రంగా ఉంటాడు, దరిద్రంగా ఉంటాడు. లోపలికి నడిపించు నీ దోణి. మనమే ఒక దోణి. నీ దోణిని లోపలికి నడిపించు. అనేకమైన నీకు దొరుకుతాయి. సముద్రం చూడటానికి మామూలుగా కనిపిస్తుంది. సముద్రంలో కొండలుండి, పర్వతాలుండి, చెట్లుండి, సముద్రంలో చేపలు, రకరకాలమైన చేపలుండి, సముద్రంలో కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. అవి మనకు కనపడవు. లోపలికి వెళితే కదా మనకు తెలిసేది. దరిద్రంగా ఉండి మేము సముద్రాన్ని చూసాము, ఘోషిస్తుంది, సముద్రం వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అలా వస్తేనే లోపలికి వెళ్తుంది, అలా వస్తేనే లోపలికి వెళ్ళిపోతుంది. సముద్రాన్ని అంతవరకే చూసాం. సముద్రాన్ని చూసాం, ఫోటోలు కూడా దిగాం, సముద్రాన్ని చూసాం, సముద్రాన్ని చూసాం. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథాన్ని నువ్వు చూసేవా కానీ లోతు వెళ్ళలేదు. దేవుని మర్మాలు, గూఢార్థాలు, గూఢమైన సంగతులు, అనేకమైన మర్మాలు లోపల దాగి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా దాగి ఉన్నాయి. సముద్రం లోతుని ఎవరు చూసారు? ఎవరైనా చూసారా? సముద్రం అడుగు భాగానికి వచ్చిన ఎవరైనా ఉన్నారైనా? అమ్మా, సముద్రం అడుగు భాగానికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు వచ్చారా అన్నా? ఎవరైనా వచ్చారా? సముద్రం అడుగు భాగానికి ఎవరైనా వచ్చారా? ఉంటే చెప్పండి, మీ పేరు రాసుకుంటాను, అనవసరం చేస్తాను. సముద్రం అడుగు భాగానికి గమనించారా? సముద్రం అది భూమి కంటే ఎక్కువగా ఉంటుంది. సముద్రం భూమి మీద ప్రయాణం చేయాలంటేనే కొన్ని గంటలు, కొన్ని రోజులు పడుతుంది. ట్రైన్లో బస్సులు వెళ్ళాలంటే భూమి మీదే ఎంత టైం పడుతుంది. భూమి కంటే పెద్దది సముద్రం. సముద్రం
లోపలికి వెళ్ళాలి. నీ ధోనిని లోతుకి నడిపించాలి. సింహమా, బయట నుండి చూస్తే నీకేం కనపడుతుందయ్యా? లోతుకి నడిపించు, నీ ధోనిని లోతుకి నడిపించు. అక్కడ దొరుకుతాయి నీకు చాలా విషయాలు, అక్కడ దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారు? పల్లెకి వెళ్తున్నారా? దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారండి? ఆ లోతైన సత్యాలు తెలుసుకోవాలనే కదా, గూఢమైన సంగతులు తెలుసుకోవాలనే కదా వెళుతుంది. గైడ్ ఉన్నాడు అక్కడ తీసుకుపోవడానికి. ఇతర దేశాలకు వెళ్ళడానికి గైడ్లు ఉంటారు. దైవజనులైన సంఘాలతో పాటు 2011వ సంవత్సరంలో దైవజనులైన సంఘాలతో పాటు నేను వెళ్ళాను. దైవ సేవకులు అందరూ వచ్చారు, వారితో పాటు నేను కూడా వెళ్ళాను. చాలా విషయాలు అక్కడ, చాలా విషయాలు అన్ని కూడా చూపించడం జరిగింది. చాలా చూసాము అక్కడ. అవన్నీ కూడా తెలుసుకున్నాం. దైవజనంతో పాటు వెళ్ళి అవన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే ప్రజలకు ఆ విషయాలన్నీ తెలియచేయాలి కనుక, దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే గూఢమైన సంగతులు, అనేకమైన మర్మాలు, చాలా లోతైన విషయాలు లోపల ఉన్నాయి. మాతో పాటు ఒక గైడ్ వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఇక్కడ నుంచి ఒక గైడ్ వచ్చాడు. అక్కడ ఐగుప్తు దేశంలోనేమో ఒక గైడ్ ఉన్నాడు. ఆ గైడ్ వచ్చేసి ఈ గైడ్ చెబుతాడు, ఈ గైడ్ వచ్చి మాకు చెబుతాడు. అక్కడ భాష హెబ్రీ, గ్రీకు భాష. ఆ భాష మనకు అర్థం కాదు, అది వాళ్ళకే తెలుసు. వాళ్ళు మాట్లాడుకొని మనకి చెబుతారు, పలానా ప్లేస్ ఇది, ఈ ప్లేస్ ఇది, ఇది యేసు ప్రభు సమాధి, ఇది గొల్గొతా కొండ, యేసు ప్రభు సిలువ వేసిందని మనకు ఎలా తెలుసు? వాళ్ళు చెబితే మనకు తెలుసు. ఇది గెస్తమనే తోట, యేసు ప్రభు ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నాడు అని చెబితే అప్పుడు వరకు దిగుతున్నారు అందరూ. అప్పుడు వరకు నిలబడే ఉండాలి. అది ఏదో అనుకోని యేసు ప్రభు ఇక్కడే మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారంటే అప్పుడు అందరూ వైపు వీడియో తీసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దైవ సేవకుడు ఒక గైడు. ఎందుకో తెలుసా? లోక విషయాలు తెలియచేసేదని కాదు, పరలోక విషయాలు తెలియజేసే గైడు దైవ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సేవకుడు అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో వచ్చి అనేకమైన మర్మాలు తెలియచేస్తాడు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళేది. పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుడు నోట ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. సమయపు సంగతులన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఏమైతే విన్నాడో పరలోకంలో విన్నా ఆ విషయాలన్నీ కూడా తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు. ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మనం ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి. కొన్ని చెట్లు ఉంటాయి సముద్రంలో, చెట్టులే చేపలు మింగేస్తాయి, చేప తినేస్తాయి. చెట్టు ఒక చెట్టు నీడేస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఒక చెట్టు ఫలాలు ఇస్తున్నాయి. ఒక చెట్టు చాలా ప్రయోజనకరం, అది మనకు చాలా మంచి చేస్తుంది. కానీ సముద్రంలో కొన్ని చెట్లు అవి ఏం చేస్తాయంటే, ఏదైనా వచ్చిందంటే చేపలు కానీ జంతువులు కానీ వచ్చిందంటే అలా పట్టుకుంటాయి. ఆ చెట్టుకి ఆహారం అదే కాదు, అలాగనే తినేచేస్తాయి. మనము నడిచే మార్గాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకి ఎక్కడైనా ప్రమాదం ఉందా, ఇక్కడ ప్రమాదం ఉంది, జాగ్రత్త అని తెలియజేసినప్పుడు జాగ్రత్త పడండి.
ప్రైజ్ ది లార్డ్. చెల్లిస్తున్నాం నాయన. గడిచిన 8 మాసములు నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు సజీవ లెక్కలో ఉంచి నేటి వరకు నాయన మమ్మల్ని అందరినీ మీరు కాపాడినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ 9వ మాసంలో ఈ సెప్టెంబర్ నెల నా తండ్రి ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో నాయన మమ్మల్ని అందరినైనా సంఘముగా సమాజముగా మీ సన్నిధిలో కూడి నా తండ్రి స్తుతించడానికి మీరిచ్చిన కృప కొరకు ధన్యత కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకు స్తోత్రాలు యేసయ్యా, మీకు స్తోత్రం. పునరుద్ధానపు దినాన నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీకు స్తోత్రం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములో నీకు బోధిస్తానని, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని ప్రభా మీ యొక్క లేఖన ద్వారా కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీ యొక్క ఉపదేశం అంగీకరించి వారు సురక్షితముగా ఉంటారని అయ్యా స్తోత్రం. దేహమునకు ఆరోగ్యము అయ్యా సత్తువ కలుగుతుందని ప్రభా మీరు మాట్లాడినందుకై స్తోత్రం నాయన. మీ యొక్క ఉపదేశము వానవలే కురుస్తుందని ప్రభా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి స్తోత్ర. అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలకి నా తండ్రి రాత్రి అగ్ని స్తంభముగాను పగలు మేఘ స్తంభముగా మీరుండి నాయన ఇజ్రాయేల్ ప్రజలకి మీరు ముందుగా నడిచి ఉన్నారు నాయన. మీకు స్తోత్రం నాయన. సర్వ సత్యములోనికి నా తండ్రి మీరు మమ్మల్ని అందరూ నడిపించని నాయన. మీకు స్తోత్రం నాయన. సర్వకృపానిధి మీకు స్తోత్రం నాయన. దావీదు నా తండ్రి మీ సన్నిధిలో నాయన విచారణ చేసినప్పుడు ఆలోచన అడిగినప్పుడు నా తండ్రి జయాన్ని మీరు అనుగ్రహించున్నారు నాయన. మీకు స్తోత్రాలు నా తండ్రి. మేమందరము కూడా నా తండ్రి మీ సన్నిధిలో మనుషులకు ఆలోచనలు కాక మీ దగ్గర నా తండ్రి మేము విచారణ చేసి ఆలోచన అడిగినప్పుడు నా తండ్రి విస్తారమైన దీవెనలు జయములు నా తండ్రి మా ఒక్కొక్కరి పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు నాయన. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పిన నీ సేవకులను మీరు అభిషేకించినందుకై మీకు స్తోత్రం నాయన. జరగనున్న తండ్రి ప్రభు ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నాయన మంచి మనసాక్షి కలిగి నిర్మలమైన మనసాక్షి కలిగి నాయన మీ సన్నిధిలోనైనా బలలో పాలు పొందినట్లుగా మీ కృప యోగ్యత అర్హత మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా దీవెనకరంగా మీరు జరిగించినందుకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా యొక్క ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచి మీరు అక్కడ కొరకు రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి నా దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభు నందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉండి ప్రభు ఉపదేశం చేసి నడవలసిన మార్గంలో ఆయన నడిపించి ఆలోచన చెప్పి ఆ రాజ్యానికి అందరినీ కూడా ప్రభు సిద్ధపరుచుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభువైన యేసు క్రీస్తు నామమున బట్టి